కడప జిల్లా రాజంపేట రాజకీయం గరంగరంగా మారింది. శాసనసభ్యుడు మేడా మల్లికార్జున్ రెడ్డి పార్టీ మారుతున్నారనే వార్తలతో మొదలైన కాక తారాస్థాయికి చేరింది. కార్యకర్తలకు భరోసా ఇచ్చేందుకు మంత్రి ఆదినారాయణ రెడ్డి తెదేపా నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. మేడా వైకాపాలో చేరుతున్నారనే సమాచారంపైనే మంత్రి నేతృత్వంలో ప్రస్తుతం రాజంపేటలో సమావేశం సాగుతోంది. ఇదే సమయంలో మేడా మల్లికార్జున్ రెడ్డి కూడా కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రి సమావేశానికి ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డిని ఆహ్వానించకపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. మేడా వైకాపాలో చేరుతున్నారనే కారణంతోనే పిలవలేదని తెదేపా నేతలు స్పష్టం చేశారు. ఈ నెల 22న అమరావతిలో సమావేశానికి హాజరు కావాల్సిందిగా రాజంపేట తెదేపా నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. మరోవైపు మంత్రి ఆదినారాయణ రెడ్డి సమావేశంలో మంత్రిని నిలదీయాలని ఎమ్మెల్యే మేడా అనుచరులకు సూచించినట్లు తెలుస్తోంది. ఇవాళ ఉదయం నుంచి ఆయన నివాసం వద్ద సందడి నెలకొంది. రాజంపేట, నందలూరు, సిద్ధవటం, ఒంటిమిట్ట మండలం నుంచి పెద్ద సంఖ్యలో ప్రభుత్వ విప్ మేడ మల్లికార్జున్ రెడ్డి నివాసానికి నేతలు చేరుకున్నారు. రాజంపేట తెదేపా ఎమ్మెల్యే అయిన మేడా మల్లికార్జున్ రెడ్డి పార్టీ మారడం ఖాయంగా కనిపిస్తోంది. శనివారం రాత్రే ఆయన నియోజకవర్గ ముఖ్య నాయకులతో సమావేశమై అభిప్రాయాలు తీసుకున్నారు. మేడా వ్యవహారాన్ని అధిష్టానం తీవ్రంగా పరిగణిస్తున్న పరిస్థితుల్లోనే మేడాను ఆహ్వానించకుండా మంత్రి ఆదినారాయణ రెడ్డి సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. రెండు 2014 ఎన్నికల్లో కడప నియోజకవర్గం నుంచి గెలిచిన ఏకైక తెదేపా ఎమ్మెల్యేగా మేడా మల్లికార్జున్ రెడ్డి నిలిచారు. ప్రస్తుతం ప్రభుత్వ విప్గాను కొనసాగుతున్నారు. అయితే గత నెల రోజుల నుంచి ఆయన పార్టీ మారతారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే ఈయన సోదరులు హైదరాబాద్లో వైకాపా పెద్దలతో మంతనాలు జరిపినట్లు సమాచారం. అందుకు తగ్గట్టుగానే శనివారం రాత్రి రాజంపేట నియోజకవర్గంలోని పార్టీ ముఖ్యులతో సమావేశమయ్యారు. ప్రధానంగా సిద్ధవటం, ఒంటిమిట్ట మండలాలకు చెందిన తెదేపా నాయకులతో సమావేశమై చర్చించారు. తాను వైకాపాలోకి వెళితే ఎలా ఉంటుందని వారి అభిప్రాయాలు తీసుకున్నారు. ఈ నెల 17నే అమరావతికి రావాలని మేడాకు సీఎం నుంచి పిలుపొచ్చినా ఆయన వెళ్లలేదు. ఈ పరిస్థితుల్లో ఈ నెల 22న రాజంపేటకు ఇన్ఛార్జిని అధిష్టానం ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక రాజంపేట రాజకీయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి, చెప్పండి, కార్యకర్తలతో సమావేశంలో మేడ ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? గౌసియా, కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి రాజకీయ ఈ రాజంపేటలో రద్దుగా మారుతుంది. ఆయన పార్టీ తెలుగుదేశం పార్టీ నుంచి వైకాపాకు మారుతాడనే ఊహాగానాల నేపథ్యంలో ఇవాళ ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో, రాజంపేట ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో మంత్రి ఆదినారాయణ రెడ్డి, అదేవిధంగా తెదేపా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి సమక్షంలో నిర్వహించినటువంటి పార్టీ కార్యకర్తల సమావేశం రసాభాసగా కొనసాగుతుంది. నిన్న రాత్రి నుంచి కూడా మేడా మల్లికార్జున్ రెడ్డి పెద్ద ఎత్తున నియోజకవర్గంలోని 6 మండలాలకు చెందినటువంటి పార్టీ కార్యకర్తలతో మంతనాలు జరుపుతున్నారు. ఇవాళ ఉదయం నుంచి కూడా ఆయన గెస్ట్ హౌస్ లో అన్ని మండలాలకు చెందినటువంటి కార్యకర్తలతో మంతనాలు చేశారు. అయితే ఈ ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో మంత్రి ఆదినారాయణ రెడ్డి సమావేశం నిర్వహించే విషయం ఎమ్మెల్యే మేడాకు సమాచారం ఇవ్వలేదు. అయితే తనకు ఆహ్వానం ఇవ్వకుండా మంత్రి ఏ విధంగా సమావేశం నిర్వహిస్తారు, దీన్ని మీరు వెళ్లి నిలదీయాలని ఎమ్మెల్యే మేడా అనుచరులకు సమాచారం అందించారు. అయితే పెద్ద ఎత్తున కొద్దిసేపటి క్రితమే ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ కు పెద్ద ఎత్తున ఎమ్మెల్యే మేడా అనుచరులు చేస్తున్నారు. వారందరూ కూడా ఎమ్మెల్యే మేడాకు మద్దతుగా నినాదాలు చేస్తున్నారు. అదే సమయంలో లోపల కూడా సమావేశం కూడా జరగనటువంటి పరిస్థితి కొనసాగుతుంది. కేకలు ఇచ్చడంతో అందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా వారికి మద్దతుగానే, ఎమ్మెల్యే మేడాకు మద్దతుగానే నినాదాలు చేస్తున్నారు. ఎందుకు మా ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకుండా మీరు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేశారు అనేటువంటి
నినాదాలతో మంత్రిని అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు కూడా నిలదీస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా మంత్రి ఇక్కడికి వచ్చిన విషయం ఏంటంటే ఎమ్మెల్యే మేడ పార్టీలోకి వైకాపాలోకి మారుతున్నాడనే ఉద్దేశంతో మీరందరూ ధైర్యంగా ఉండాలి, ఎవరు నాయకులు వెళ్ళినా మేము మంత్రులుగా జిల్లాకు చెందినటువంటి మంత్రులుగా మేమందరం మీకు భరోసా ఇస్తున్నాము, ఎవరు అధైర్యపడకూడదు అనేటువంటి ఒక సందేశాన్ని కార్యకర్తలకు ఇవ్వడానికి మంత్రి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఆ సమావేశం జరగకుండా ఎమ్మెల్యే మేడ అనుచరులు కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున సమావేశాన్ని ఈ ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ చేరుకున్నారు. ప్రస్తుతం అయితే లోపల సమావేశం ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఆ సమావేశం గందరగోళంగానే కొనసాగుతుంది. పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఆర్ఎండ్బి కార్యాలయం బయట కూడా మోహరించి ఉన్నారు. కొందరు నినాదాలతో లోపల కూడా నినాదాలు చేస్తూ ఉన్నప్పటికీ ఈ సమావేశం అయితే ఇంకా ముందుకు కదలడం లేదు. గౌసియా, ధన్యవాదాలు మురళి.